నేను దీన్ని ఏమాత్రం కూడా వదలాలని అనుకోవట్లేదు. మేబీ సెకండ్ దాంట్లో పడవచ్చు, ఎందుకంటే ఇదే మనకి దొరికిన బంగారం అని అనుకోవాలి. మంచిగా ఇంకొక పెద్ద పీత పడింది అనమాట. వచ్చిన దానికి ఫలితం అయితే దక్కిందని అనిపిస్తుంది నాకు. అప్పుడే వేసి 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్లో పడిపోద్ది. ఎస్, మనం పరిగెట్టాల్సిందే ఇప్పుడు. ఈరోజు మనం డే 2లో ఉన్నాము. తాతగారు చెప్పినట్టే ఈరోజు డే 2లో మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ వస్తే ఈ ప్రదేశాల్లో ఎక్కువ పీతలు పడతాయి అన్నారు కదా, సో దానికోసం మనం మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ఎర్రలు తీసుకోవడానికి అయితే వెళ్దాం. నిన్న ఏదైతే చిక్కాలు ఉన్నాయో వాటిలోకి పీతలు రావాలంటే వాటికి కొంచెం మేత పెట్టాలి, అంటే ఫుడ్ పెట్టాలి వాటికి. ఆ ఫుడ్ కోసమే చిన్న చిన్న పీతలు చుట్టూరు ఉంటాయన్నమాట, చెరువు చుట్టూరు. మనం ఇప్పుడు వాటిని పట్టుకుని ఇందులో అయితే కట్టడానికి అయితే వెళ్దాం అన్నమాట. సో ఇప్పుడు మనం వాటిని పట్టుకోవడానికి అయితే వెళ్దాము. మనం ఎర్రలు వేయడానికి చుట్టూరు చాలానే కనిపిస్తున్నాయి, కానీ అవి దొరకడానికి అయితే చాలా కష్టం అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ చెరువు వారిన మొత్తం కూడా చిన్న చిన్న పీతలు లాంటివి ఉంటాయి. ఈ చిన్న చిన్న కన్నాలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ కన్నాల్లోనే చిన్న చిన్న పీతలు అనేవి ఉంటాయి అన్నమాట. బయటకు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వాటిని కొట్టాలి. అప్పుడు కొడితే మనకి పెద్ద పీతలను పట్టడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాము. ఈ కన్నాల్లోంచి ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు వెంటనే కొట్టాలి. అప్పుడు కొడితే మనకి ఎర్రలు అయితే తయారవుతాయి, దొరుకుతాయి అన్నమాట. నేను దీన్ని ఏమాత్రం కూడా వదలాలని అనుకోవట్లేదు. అసలే మాకు దొరకట్లేదు. ఛాన్స్ ఉంది, కొడితే పడతాదా అన్నట్టే ఉందన్నమాట ఇక్కడ ఛాన్సు. అయితే గట్టిగానే కొట్టాలి. ఒరే కలపకరా సాయి. ఓకే, రెడీగా ఉంది. మిస్ అయిందిరా. ఇది అడ్డం వచ్చిందిరా, ఇది లోపల పోయిన మెదులుతుంది, వెళ్ళిపోద్ది ఎగురుతుంటే. ఇప్పుడు ఇంకోటి కనిపిస్తుంది. సో దాన్ని కూడా నేను ఇప్పుడు గట్టి కొట్టబోతున్నాను, అదేవిధంగా కొట్టబోతున్నాను. సో మనం ఇలా కొట్టకపోతే పెద్ద పీతలు దొరకవు అన్నమాట. సో వీటిని చంపక తప్పట్లేదు. సారీ గైస్. మై గాడ్, అది అలాగే చూస్తుంది. మేబీ కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. నేను ఓ మై గాడ్, నేను పడిపోతున్నా. ఓ మై గాడ్ జస్ట్ మిస్ అనమాట. సో మనకి ఎలాగైతే ఎర అయితే దొరికేసింది, ఇందులో అయితే కనిపించింది అనమాట. చూసారా, ఇప్పుడు దీన్నే మనం ఎర కింద అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. మనం గట్టిగా కొట్టాము, సాధించాము. ఇప్పుడు ఇంకోటి దొరికింది, దాన్ని కూడా తీయబోతున్నాను. ఎక్కడుంది? ఎందుకురా ఎందుకు వెళ్తుందా? అక్కడ తీసావా? మై గాడ్, ఇప్పుడు ఇంకోటి తీయబోతున్నాం అనమాట. మై గాడ్, ఈ సెకండ్ డేలోనే డే 2లోనే మనం చాలా కష్టపడ్డాం. అసలు జస్ట్ మిస్ అనమాట. ఇప్పుడు కెమెరామెన్ సహాయంతో ఇంకోటి అయితే తీయబోతున్నాం అనమాట. ఇందాక కొట్టాం కదా ఆ కర్రతో కొట్టింది అయితే ఇప్పుడు తీయబోతున్నాము. అయినా ఇలా కొట్టడం పాపం అనుకోండి, అది వేరే విషయం. మరి మనకి దొరకాలంటే ఇంకేం చేయలేం. మనం వీటికి సారీ చెప్పి మనం వాటికి ఎర్ర కింద యూజ్ చేసుకోవడమే, ఇంకా రెండో చేసేది ఏం లేదండి. ఇప్పుడు తీస్తున్నాను దీన్ని. ఇందాక మనం ఏదైతే కొట్టామో దాన్ని ఇప్పుడు తీస్తున్నాను బయటికి. ఇప్పుడు దీన్నే మనం ఎర్ర కింద అయితే యూజ్ చేసుకోబోతున్నాం అనమాట. ఇదే మన సెకండ్ ఎర. ఇంకా మరిన్ని పీతల్ని పడితే మనకి మరిన్ని ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ పీతలను పట్టవచ్చు మనం. ఇప్పుడు ఈ పీతలు పడదాం రండి. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి పీతలు, చిన్న చిన్న పీతలు కావాలి మనకి. మీరు ఇక్కడ గమనించుకుంటే మనం ఏదైతే పీతలు ఇప్పుడు కొట్టబోతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అక్కడ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది మీకు అక్కడ. ఇక పీత లోపలికి వెళ్ళిపోయే ముందే మనం గట్టిగా కొట్టాలన్నమాట ఆ పీతని. సో మీరు అక్కడ కనిపిస్తే చాలా చాలా నిక్కచ్చిగా ఉంది, అది రెడీగా ఉంది అటాక్ చేయడానికి. ఏదైనా వస్తుంది అని మనం అది చూసేలోపే మనం దాన్ని కొట్టేయాలి గట్టిగా. అది వెళ్ళిపోయే ముందే కొట్టేయాలి, గమనించే ముందు.
ఎస్ మనం సాధించాం. మనం ఇంకొక పీతను అయితే పట్టామన్నమాట, ఇంకొక పీతను కొట్టేసాము. ఇప్పుడు దీన్నే మనం ఇంకొక ఎర కింద అయితే యూజ్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఎస్ అది లోనికి వెళ్ళిపోతుంది కెమెరామెన్. మనకి ఇంకొకటి దొరికిందనమాట, ఇదే మూడవది. మనం దీన్నే కూడా ఇంకొక ఎర కింద యూజ్ చేసుకోబోతున్నాము. నాకు తెలిసి ఇవి సరిపోతాయి అనిపిస్తుంది, బట్ యా ఇవి నాకు సరిపోతాయి అనిపిస్తుంది. ఇప్పుడు మనం నిన్న పెట్టిన వలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. పాక చూసుకుంటే చాలా విశాలంగా ఉంది. వలని మళ్ళీ తీస్తున్నాము, వాళ్ళని పర్మిషన్ అడిగాను. డే 2లో ఎన్ని పడతాయో చూద్దాము. ఇందులోకి అయితే వల ఎర్రలను అయితే కట్టబోతున్నాం అనమాట. వాటిని ఎర్రల కింద పట్టి పెద్ద పీతలను అయితే పట్టుకోబోతున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు చిన్న పీతలు అలా దొరికేస్తున్నాయి కదా అని. అవి ఏం పీతలు అంటారు కెమెరామెన్? ఏలుగొట్టు పీతలు అని అంటారు అనమాట. ఆ పీతలు మనం తినలేము, అసలు టేస్ట్ ఉండవు అనమాట. సో ఇప్పుడు మనం మండ పీతలు, గుడ్డు పీతలు అంటారు, ఆ పీతలను అయితే మనం ఇప్పుడు పట్టబోతున్నాము. ఎస్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. నిన్నే చిక్కులు అయిపోయినాయి అనమాట మొత్తం అన్నీ. ఎన్నిటికి కూడా వలలో కట్టాలి, ఎర్రలు కట్టాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే మనకి ఈరోజు ఎర్రలు అనమాట. వీటిని స్మాష్ చేసాను. ఎస్ ఎందుకో ఈ మధ్య నేను చాలా క్రూరంగా తయారైపోయాను. స్మాష్ చేసాను. ఇప్పుడు మనం ఇవి కట్టే మనం జాగ్రత్తగా పీతలను అయితే పట్టబోతున్నాం అనమాట. డే 1లో మనకు ఒకటే దొరికింది, డే 2లో ఎన్ని పడతాయి అనేసి మనం వెయిట్ చేయాలన్నమాట. నాకు తెలిసి ఈ రోజు మనం తాతగారు చెప్పినట్టు మంచి టైంలో వచ్చాము. సో మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే తాతగారు అనుభవంతో చెప్పారు కాబట్టి. ఇప్పుడు మనం ఫస్ట్ది అయితే వేయబోతున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నిన్న మనకి ఇదే లొకేషన్లో ఒక పీత పడింది. ఇప్పుడు అదే లొకేషన్లో వేయబోతున్నాం అనమాట. మేబీ పడాలని కోరుకుందాం. ఈసారి అయితే ఎర్రలను అయితే గట్టిగా ప్లాన్ చేసి కట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము. ఇప్పుడు మనం సెకండ్ది వేయబోతున్నాం అనమాట. సెకండ్ది ఏ లొకేషన్లో వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. చాలా ఎండగా ఉంది, ఈరోజు ఎండగా ఉంది. నిన్నంటే మిట్ట మధ్యాహ్నం వచ్చాం కాబట్టి అదే ఎండ కూడా ఉందండి. ఇక్కడ మనం ఇంకోటి వేయబోతున్నాను నేను. ఎస్ నేను ఇదైతే వేయబోతున్నాను. తొక్కేవా? అది తొక్కలేదా? అది ఇలా తొక్కితేనే పడుతుందని అన్నారండి నిన్న వచ్చిన తాతగారు అయితే. ఇలాగే అన్నారు, ఇలా తొక్కితే ఆ జ్యూస్ వస్తుంది కదా, అది అందులో జ్యూస్ వచ్చినప్పుడు ఆ స్మెల్కి వస్తుందని అన్నారండి. జాగ్రత్తగా దిగాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు. ఓకేనా? తాతగారు చెప్పినట్టే మనం ఆ మధ్యలోకి అయితే వేయడానికి అయితే ట్రై చేసామన్నమాట. ఇది మనం దీనికి కడదాము, మళ్ళీ వెళ్ళిపోకుండా ఉంటుంది. నాకు తెలిసి ఇందులో పడుతుందని అనుకుంటున్నాను. ఎస్ నాకైతే గట్టి నమ్మకం ఉంది. మీరేమంటారు? మీరు కూడా పడాలని కోరుకోండి. ఇప్పుడు మనం మూడోది కూడా వేయబోతున్నాం అనమాట. ఎస్ రండి, మనకు అసలు టైం లేదు. ఈ మూడోది కూడా దగ్గరలోనే వేస్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా దిగాలి. వీటి ప్లేస్లు అన్నీ కూడా ఆకులతో అన్నీ కప్పబడి ఉన్నాయన్నమాట. చివర దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇప్పుడు మనం ఈ మూడోది కూడా దగ్గరికే వేస్తున్నాను. యా ఇప్పటికి వచ్చి మనం మూడేసాము. ఈ మూడేటిలో కూడా ఎన్ని పడతాయని చూద్దాము. చెమటలు అయితే వచ్చేస్తున్నాయి నాకు. అర్జెంట్ వీళ్ళు వాటర్ తాగాలి, డీహైడ్రేట్ అయిపోయేటట్టున్నాను నేను. ఫాస్ట్గా రండి, మనం 4, 5, 6 కూడా వేద్దాము. ఎస్ ఫాస్ట్గా రండి, ఫాస్ట్గా రావాలి. మనకి ఇప్పుడు ఇందులో పడే అవకాశం ఉంది, కానీ ఎప్పుడు పడుతుందో తెలీదు. ఇదే ఫస్ట్ది పడుతుంది. మనం 4, 5, 6 కూడా ఇప్పుడు వెంటనే కట్టేసి ఇంకొక లొకేషన్లో అయితే వేసేపోతున్నాం అనమాట. మనకు అసలు టైం లేదు. ఎండ మళ్ళీ మిట్ట మధ్యాహ్నానికి వస్తే మనం కింద పడిపోతాం అనమాట. లేపేద్దాం ఫస్ట్ది. సో ఇప్పుడు 4, 5 కూడా రెడీ చేసుకున్నాము. మిగతావన్నీ కూడా పెట్టేసాము, అక్కడే పెట్టేసాము. మళ్ళీ ఈ 4 అప్పుడు మనం 5 వేస్తున్నాము. 5 ఎన్ని పడతాయి అనేది మన టార్గెట్ అనమాట. సో మీరందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ది అయితే ఇవి వేసేసి మళ్ళీ ఫస్ట్ దాని దగ్గరికి వద్దాము. ఇప్పుడు అది లేపుదాం ఫస్ట్ది. మనం ఫాస్ట్గా వెళ్ళి 5th వేసేసి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్దాము.
సో అసలు ల్యాగ్ ఉండొద్దు, మనకి వీడియో ల్యాగ్ ఉండొద్దు, మళ్ళీ అది మ్యాథ్ తినేసి వెళ్ళిపోద్ది ల్యాగ్ ఉంటే. సో అందుకనే వెంటనే మనం వేసుకుని ఇది వేసేసి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ది మనం తీయడానికి వెళ్తున్నాము. అసలు పడుతుందా లేదా అనేసి ఇప్పుడు చూద్దాము. నేను తల ఎందుకు పరిగెడుతున్నానంటే అప్పుడే వేసి 15 minutes అవుతుంది, 15 minutesలో పడిపోద్ది. ఎస్, మనం పరిగెట్టాల్సిందే ఇప్పుడు. ఓ మై గాడ్, మేబీ మనం చాలా దూరంలోనే వేసాము, ఎందుకంటే అక్కడ లొకేషన్ మంచిదిగా ఉంది కాబట్టి. సో పడుతుందా లేదా అనేది ఇప్పుడు డౌట్. ఫస్ట్లో పడితే మనకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. రండి, మీరు కామెంట్ చేయండి. నేను లాగుతాను లేదు ఫస్ట్ది. జాగ్రత్తగా రావాలి. ఓ మై గాడ్, ఇక్కడ చూసుకోకపోతే మొత్తం అయిపోద్ది అనమాట పరిస్థితి. ఓ మై గాడ్, ఇక్కడ చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లాగేస్తున్నాను నేను, ఒకేసారి లాగుతున్నాను. ఏమాత్రం కూడా పడలేదు. ఇది మనకి సాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒకసారి మేబీ సెకండ్ దాంట్లో పడవచ్చు, ఎందుకంటే దాన్ని బాగా క్రష్ చేసి నేను వేసాను అనమాట. సెకండ్ దాంట్లో అసలు పడుతుందా లేదా అనేసి చూద్దాం రండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఓకే, నేను లాగుతున్నాను, మీరు చూడొచ్చు. చాలా దూరం అయితే వేసాను దీన్ని. ఓ, తీయడంలో తేడా జరిగింది. మేబీ తప్పుకునే ఛాన్సులు ఉండొచ్చు, పేత వచ్చినప్పుడు తప్పుకునే ఛాన్సులు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మూడోది అయితే లాగుతున్నాం అనమాట. చాలా ఫోకస్ చేస్తున్నాను. ఓ మై గాడ్, బ్యాడ్ లక్ అని అనుకోవాలి. 3 సార్లు లేపినా మూడో దాంట్లో కూడా పడలేదు. ఇది 5ది అనమాట. ఇప్పుడు లేపుతున్నాము. ఓ ఇది కూడా పడలేదు. ఇప్పుడు కాసేపు వెళ్ళి బొండం తాగుదాం రండి. చాలా ఇది అయిపోయింది అనమాట, డిహైడ్రేట్ అయిపోయింది ఎంత వాటర్ తాగినా. చెమటలు చూశారు కదా, ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఇంకొకటి లేపేసి దాని తర్వాత ఒక బొండం తాగుదాం. చాలా నీరసం వచ్చింది, ఏదైనా బొండం కోసం ట్రై చేస్తున్నాము. అందే చెట్లు దగ్గరలో ఏమైనా ఉంటే ఆ బొండాలు అయితే తీసుకుని తాగడానికి తాగొచ్చు. ఇలా చుట్టూరు తిప్పితే వస్తుంది. మేబీ వచ్చేలా కనిపించట్లేదు నాకు. వేసి ఇలా కొడితే ఓపెన్ అయింది ఇది. చాలా తీగ ఉన్నాయి, సో టేస్టీ అనమాట. తక్కువే ఉన్నా సరే మనం హ్యాపీ ఫీల్ అయ్యాను. నోరు కొంచెం తీయగా అయింది, అందరూ వేసేస్తున్నాను. మనం 6వది లాగుతున్నాము. ఒకసారి చూద్దాం. లాస్ట్ వెళ్ళే ముందు లాస్ట్ అటెంప్ట్ ఇది. ఓ, మనకి పీత ఒకటి దొరికింది అనమాట. ఓ మై గాడ్, చూసారా, ఇది చూసారా, చిన్న పీత. ఎంత చిన్నదైనప్పటికీ ఇది మంచి మొగపీత అనమాట. నాకు తెలిసి ఇది మొగపీత కదా, సో దీని మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ చూస్తే ఇప్పుడు మిగతా కూడా వేద్దాము. చాలా టైం వెయిట్ చేసాం కాబట్టి మనకి ఇది దొరికింది. ఎంత చిన్నదైనప్పటికీ ఎంత తృప్తిగా ఉంది. మనం వచ్చినందుకు ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి ఎత్తవలసినవి 4 ఉన్నాయి అన్నమాట. ఈ 4 కూడా ఎత్తుదాము, ఎన్నెన్ని పడతాయో చూద్దాము. ఇంకో సాధించాం మనం, ఇంకోటి సాధించాం చూడండి. ఇంకొకటి సాధించాం మనం మంచిగా. ఇంకొక పెద్ద పీత పడింది అనమాట. చూడండి, ఈ రెండింటిని కూడా ఒక దాంట్లోనే వేసేస్తున్నాం మనం. చూడండి, మనం వచ్చిన దానికి ఫలితం అయితే దక్కిందని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అదే లొకేషన్లో వేస్తున్నాం అనమాట. చూసారా, 2 పీతలు ఎలా ఉన్నాయి చూసారా. అందుకే ప్రయత్నిస్తేనే ఏదైనా దక్కుతుంది అని అంటారు. మీది 3వ అటెంప్ట్ అనమాట. ఈ 3rd అటెంప్ట్లోనే మనం ఈ 2 పీతలను అయితే సాధించాము. ఇప్పుడు ఇంకోటి లాగుతున్నాము. అందులో పడలేదు, మళ్ళీ వదిలేస్తున్నారు. చూసారు కదా, ఈ 2 కూడా ఎంత బాగున్నాయో. బట్ ఎంత చిన్నవి అయినప్పటికీ మనం వచ్చిన దానికైతే ఫలితం అయితే దక్కింది. సో చూస్తే ఇంకా మనం ఎత్తాల్సిన ఇంకొక 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఎన్ని పడతాయి చూద్దాం రండి. మీరేమనుకుంటున్నారండి, అసలు పడుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా చెప్పండి మీరే. నేనైతే పడుతుంది అనుకుంటున్నాను అందులో, ఎందుకంటే వేస్ట్ చాలాసేపు అయింది. నిన్న కూడా అదే లొకేషన్లో పడింది, ఆ లొకేషన్లోనే ఇప్పుడు ఉన్నాయన్నమాట. చూద్దాం రండి. అదే తీస్తున్నాను చూడండి.
స్పీడ్గా లాగాలి. ఓ మై గాడ్, మిస్ అయిందా? చాలా పెద్ద కదరా. యా షట్ మ్యాన్, మినిమం ఒక 1/2 kg ఉంటుంది అనమాట. అది మీరు చూడొచ్చు అక్కడ. షట్ బయటికి లాగేసుకుని తింటుంది కదా అది. అక్కడే మళ్ళీ అక్కడే వేద్దాం. మేబీ ఇప్పుడు దొరకవచ్చు, పెద్ద పీత ఉంది అక్కడ. చాలా జాగ్రత్తగా కట్టాలి దాన్ని. జాగ్రత్తగా కట్టేస్తే ఇదే ఆఖరిసారి అనమాట. లాస్ట్ టైం ఇంకా ఎత్తేసి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. లాగుతున్నాడు, పడితే పడవచ్చు. పడిందా? లేదు. పడిందా? ఓ మై గాడ్, ఇదే ఆఖరిసారి పడ్డం అంటే ఇదేనేమో. మంచి పీతే పడింది మనకి ఆఖరి టైంలో. ఎస్ మీరు చూడొచ్చు ఇక్కడ. చాలా మంచి పీత పడింది. ఓ ఎస్, అన్నిటికంటే ఇదే పెద్దది. చెప్పాలంటే అన్నిటికంటే ఇదే పెద్దది. వెళ్ళే టైంలో దొరికింది మనకి. లాస్ట్ హోప్తో ఉన్నాం మనం. బట్ ఎస్, ఈరోజు వచ్చిన దానికి డే 2లో మనకి బాగానే పని అయింది. చూసుకోవచ్చు పీత మొత్తం. ఓ మై గాడ్, ఇది కరవడానికి చాలా సిద్ధంగా ఉంది. మనకు దొరికిన పీతలు అయితే ఇవన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ డే 2లో మనం కలెక్ట్ చేసిన పీతలు. మనం పీతలు పట్టగలమా లేదా అనేసి ఈరోజు డే 2 అనమాట. మనం అయితే పట్టగలము. మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మన ఎక్స్పీరియన్స్ చేసుకుని అయితే పట్టామన్నమాట. సో ఇలానే మంచి వీడియోలు, మంచి కంటెంట్తో ఒక 2 months వరకు మీ ముందు రాబోతున్నాను అనమాట. ఈరోజు కేవలం డే 2 మాత్రమే. ఇంకొన్ని డేస్ కోసం వెయిట్ చేయకుండా ఉండాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ వేయండి. ఎవరైతే మన ఛానల్ని ఇష్టపడ్డారో, మన వీడియోస్ని ఇష్టపడ్డారో ఒక కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మంచి కంటెంట్తో, మంచి టాక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.